ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ మాజీ మంత్రికి సీఎం చంద్రబాబు చెక్ పెట్టారా? వైసీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయిన ఆ మహిళా మంత్రికి నోటికి తాళం పడేలా చేశారా? సీఎం చంద్రబాబు దెబ్బకు ఆ మాజీ మంత్రి సైలెంట్ అయ్యారా? ఆ మహిళా నేత విషయంలో చంద్రబాబు చేసిన ప్రయోగం ఏంటి? వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ సర్కార్ అధికారంలో ఉండగా మంత్రి పదవి చేపట్టి తన కలను సాకారం చేసుకున్నారు. తాము అధికారంలో ఉండగా ఎదురు లేదు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత దూషణలతో తిట్టిపోశారు. అప్పట్లో ఆమెకు వైసీపీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ దొరకడంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దాదాపు 5 ఏళ్లు కూటమి పార్టీలోని నేతలందర్నీ ముప్పు తిప్పలు పెట్టిన రోజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆర్కే రోజా తన మకాంను చెన్నైకి మార్చినట్టు ప్రచారం సైతం జరుగుతుంది. ఆరు నెలల క్రితం వైసీపీ అధికారం కోల్పోయాక చాలా మంది లీడర్లు పత్తా లేకుండా పోయారు. ఇందులో ఆర్కే రోజా కూడా ఒకరు. నియోజకవర్గంలో 5 ఏళ్లు చక్రం తిప్పిన రోజాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సొంత పార్టీ లీడర్లే షాక్ ఇచ్చారట. అప్పట్లో రోజా అభ్యర్థత్వాన్ని చాలా మంది స్థానిక లీడర్లు వ్యతిరేకించినట్టు తెలిసింది. అంతేకాదు పరోక్షంగా వీరంతా రోజా ఓటమికి కారణం కూడా అయ్యారట. అయితే సొంత పార్టీ లీడర్లే తనను ఓడగొట్టారన్న సమాచారంతో రోజా చంద్రగిరికి ముఖం చూపించడమే మానేశారట. ఇటీవల పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్నట్టు తెలిసింది. అయితే చంద్రగిరికి వచ్చినప్పుడల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం రోజాకు ఆనవాయితీగా వస్తుంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక సార్లు తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. అయితే శ్రీవారి దర్శనం కాగానే మీడియాతో మాట్లాడేవారు. కొండపైన రాజకీయ ప్రసంగాలు ఇవ్వొద్దనే ఆదేశం ఉన్నప్పటికీ వాటిని పట్టించుకునేవారు కాదు. ఈ సాంప్రదాయాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూడా రోజా కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. అనేక మార్లు తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేశారు. కానీ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా తిరుమల కొండపై వైసీపీ లీడర్లకు నోటికి తాళం వేయడంలో చంద్రబాబు సక్సెస్ తెలుస్తుంది. గతంలో కొండపైనే రాజకీయం చేసిన రోజాకు దిమ్మ తిరిగే రేంజ్ లో చెక్ పెట్టినట్టు సమాచారం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడుని నియమించారు సీఎం చంద్రబాబు. అయితే సీట్లో కూర్చోవడమే ఆలస్యం అన్నట్టుగా బిఆర్ నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు కట్టి బొక్కలో వేస్తామంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే రోజా నోటికి తాళం పడిందనే చర్చ ఏపీలో జోరుగా సాగుతుంది.